ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మన దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన. చాలాసార్లు మనుషులు ఇలా అనుకుంటూ ఉంటారు, నా స్థితి మునుపు బాగుండేది, అయితే ఇప్పుడు నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. మునుపు నేను బాగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ స్థితికి నేను దిగజారినాను అని. ప్రభువు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తేవాడు. కృంగిన వారికి సహాయము చేయగలిగిన ఆయనంతటి మహాదేవుడి లోకములో ఎవరు కూడా లేరు. నీవు కృంగిపోయి ఉన్నావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? జాలి కలిగిన దేవుడు తన దృష్టిని నీ మీద ఉంచినాడు. ఏ స్థితిలో నీవు కృంగిపోయినావో, ఏ స్థితిలో నీవు పడిపోయినావో దానిని నీవు జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో, ప్రభువా, నేనెందుకు దిగజారినాను, నేనెందుకు పడిపోయినాను అని మీరు ఆయన వైపు చూసి మొరపెట్టితే, నీ పడిపోయిన స్థితిలో నుండి, నీ దిగజారుడు స్థితిలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఉద్ధరించగలిగిన మహాదేవుడై ఉంటూ ఉన్నాడు. కృంగిన వారికి సహాయము చేయు ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. దేవుని బిడ్డలారా, దేవుడు కృంగిన వారిని, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. వారిని ఆశీర్వదించి అనేకమైనటువంటి మేళ్లతో వారిని నింపేటువంటి వాడు ఆయన. తప్పిపోయిన కుమారుని యొక్క కథలో దానిని మనము చూడగలుగుతాం. చిన్న కుమారుడు తండ్రికి వ్యతిరేకముగా దిగజారిపోయినాడు, కృంగిపోయినాడు. అయితే వాడు దూర ప్రాంతమునకు వెళ్ళి అనేక బాధలు, కష్టాలను వాడు అనుభవించినప్పుడు, ఈ కష్టాలు, బాధలకు అన్నిటికీ కారణము తానే అని వాడు గ్రహించినాడు. తన తండ్రిని తాను వ్యతిరేకించినందున తాను దిగజారిపోయినానని వాడు గ్రహించిన వెంటనే వానిలో వచ్చిన మంచి ఆలోచన ఏమిటంటే, మరలా తన తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి పాదముల మీద పడి క్షమాపణ కోరాలని వాడు అనుకున్నాడు. అవును, కృంగిపోయినటువంటి వానిని, పడిపోయిన వానిని ఆయన ఉద్ధరించువాడు కనుక తన కుమారుడు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వానిని హత్తుకొని వానిని ఆశీర్వదించి తన కుమారునిగా స్వీకరించినాడు. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో, ఏ స్థితిలో నీవు కృంగిపోయినావో, ప్రభువు నిన్ను ఉద్ధరించడానికి ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమను గుర్తెరిగిన వారై మీరు మరలా ఆయన దగ్గరకు వచ్చి చేరినట్లయితే ఆ కృపను మీరు మరలా పొందుకుంటారు. దేవుడు మునుపటి వైభవం కంటే రెట్టింపులైన ఆశీర్వాదములతో మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. కనుడా, పరిశుద్ధుడా, పడిపోయిన వారిని, కృంగిన వారిని లేవనెత్తువాడా, ఇదిగో నీ బిడ్డలు దిగజారుడు స్థితిలో నుండి తమను లేవనెత్తమని అడుగుచున్నారు. వారికి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ చిన్న సందేశము మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.